మనం ఈరోజు గచ్చిబౌలి నుంచి వివరాకు వెళ్తున్నామండి చిన్న పని మీద. చూడొచ్చు ఎంత ట్రాఫిక్ ఉందో ఇక్కడ. సో ఇది మనకి విప్రో సర్కిల్ అండి. ఇది ఎప్పుడు ఈవినింగ్ మార్నింగ్ చాలా సందడిగా ఉంటుంది. చూడండి ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. సో నేను కాస్త మధ్యాహ్నం పూట వెళ్తున్నాను. సో ఇటు నుంచి మనం వేరేకి వెళ్ళొచ్చు అండి. సో స్ట్రైట్గా వెళ్తే చూడండి ఒక్కొక్క బిల్డింగ్ ఎంతెంత పెద్దగా ఉన్నాయో. సో ఇక్కడ ఒక లేక్ లాగా ఉంటుంది, అది ఎప్పుడు క్లోజ్ చేసి ఉంటుంది మనకి. చూడండి బిల్డింగ్స్ చూడండి ఎంతెంత పెద్దగా ఉన్నాయో. మోస్ట్లీ కార్పొరేట్ కంపెనీసే ఉంటాయండి అన్ని ఇందులో. ఇప్పుడు ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటుంది ఇక్కడ. చూడండి ఎంత పెద్ద బిల్డింగ్స్ మొత్తం మిర్రర్స్తోనే ఉన్నాయండి. సో ఇక్కడ పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అవుతుందండి. సో ఇప్పుడే పునాదులు వేస్తున్నట్టున్నారు. సో ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, అందులో మనకి బిజినెస్ ఉంటుంది. అంతా ఫుడ్ కోర్ట్ అండి, అన్ని ఫుడ్ స్టాల్సే ఉంటాయి. సో స్ట్రైట్గా వెళ్తే వేవ్ రాక్ అండి. సో ఇది వేవ్ రాక్ బిల్డింగ్. సో రోడ్ సైడ్కి చూడండి ఎంత గ్రీనరీ పెట్టారో గోడ పక్కకు. చాలా బాగుంది వ్యూ మాత్రము. సో ఈ ముంగడ కనిపిస్తుంది కదా, ఇది కూడా కార్పొరేట్ ఆఫీస్ బిల్డింగ్ ఏనండి. అందులో కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి. సో హనీవెల్ అని కంపెనీ పై మనకు రైట్ సైడ్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఇది పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అవుతుంది. నాకు తెలిసి కంప్లీట్ బిల్డింగ్ పార్కింగ్ కోసమే అనుకుంటానండి. మొత్తం అదేలా కట్టారు. సో మామూలుగా స్లోప్ లా కట్టారు. చూడొచ్చు ఇక్కడ అన్ని ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా కన్స్ట్రక్ట్ అవుతుంది. చాలా బాగుంది. సో ఇది కూడా ఒక కార్పొరేట్ ఆఫీస్ అండి. ఆల్మోస్ట్ అన్ని సాఫ్ట్వేర్ కంపెనీసే ఉంటాయి. సాఫ్ట్వేర్ సంబంధించినవి లేదంటే బ్యాంక్ సంబంధించినవి. సో అన్ని ఇవే ఆఫీసెస్ ఉంటాయండి ఇక్కడ మ్యాక్సిమం. మళ్ళీ ట్రాఫిక్ తగిలిందండి. మ్యాక్సిమం ఇక్కడ మనకి ట్రాఫిక్ ఎక్కువ ఉండే టైము మార్నింగ్ ఈవినింగ్ ఫుల్ ట్రాఫిక్ ఉంటుందండి. సో ఇక్కడ చూడొచ్చు ఇది ఐసిఐసిఐ బ్యాంక్ సర్కిల్. ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ ఉంటుంది. ఇది బస్ స్టాప్ అండి. లెఫ్ట్ సైడ్ మీరు చూసేది అద్దాలు ఉన్నాయి కదా, అది బస్ స్టాప్ అండి. బిల్డింగ్స్ చూడండి, రోడ్డు చాలా విశాలంగా ఉందండి. మధ్యలో చెట్లు, వ్యూ చాలా బాగుందండి. ఇది కూడా కార్పొరేట్ ఆఫీస్ అండి, బ్రాడ్కామ్. చూడంత బాగుంది. ఇలా ఉంటే చెట్లు బాగా అనిపిస్తుందండి. కాస్త నీరు ఉంటుంది, చేసేపు ఆగినా కొంచెం హాయిగా అనిపిస్తుంది. చూడొచ్చు మళ్ళీ మనం విప్రో సర్కిల్ దగ్గరికి వచ్చాము. బైక్ మంచిగా ఉందండి, కానీ పికప్ కాస్త తక్కువ ఉంది. అంటే నార్మల్ పెట్రోల్ బండి లాగా కాకుండా ఈ పికప్ కాస్త స్లోగా ఉంటుంది. మిగతాదంతా ఓకేనండి. ఎవ్రీ మంత్ మనకు పెట్రోల్ పెట్టే ఖర్చు కొంచెం సేవ్ చేసుకోవచ్చు. ముంగట మీకు మైక్రోసాఫ్ట్ కంపెనీ ఉంటుంది. క్యాంపస్ చాలా పెద్దదండి, చూపిస్తా చూడండి.
సో ట్రాఫిక్ చూసారు కదా, మార్నింగ్ మనకి ఇంత లేదు, ఇప్పుడు చూడండి కొంచెం కాస్త పెరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక మైక్రోసాఫ్ట్ క్యాంపస్ అండి. మైక్రోసాఫ్ట్ మొత్తం కంప్లీట్గా లెఫ్ట్ సైడ్ మీకు కనిపించేదంతా మైక్రోసాఫ్టే. చాలా పెద్ద క్యాంపస్ అండి అది. చూడండి ఎంత బాగా చెట్లు పెట్టారో. రీసెంట్గా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశారు ఇక్కడ కూడా, చూడొచ్చు. పార్కింగ్ కోసం చూడండి ఎంత పెద్ద బిల్డింగ్ ఉందో. మొత్తం మైక్రోసాఫ్ట్ అండి. చాలా పెద్ద క్యాంపస్ అండి ఇది. రీసెంట్గా రెనోవేషన్ చేశారు ఇది. మీకు కాస్త ముందుకెళ్తే మనకు 2 గేట్స్ కనిపిస్తాయి, 2-3 గేట్స్ కనిపిస్తాయండి. చాలా భారీగా డిజైన్ చేశారు దాన్ని, అంటే చాలా నీట్గా పెట్టారు. మొత్తం మైక్రోసాఫ్ట్ అండి, ఇంకా ఎండ్ అవ్వలేదు మైక్రోసాఫ్ట్. సో ఇక్కడ గేట్ చూడండి ఎంత బాగా పెట్టారు, బాగుంది కదా. సో ఇదంతా మైక్రోసాఫ్ట్ అండి. చాలా బాగుంది. సో ఇప్పుడు మళ్ళీ ముందుకెళ్తే మనకి మళ్ళీ అపార్ట్మెంట్స్ కనిపిస్తాయి లెఫ్ట్ సైడ్ లోపటికి. సో ఇక్కడ మనకి రైట్ సైడ్ ఇన్ఫోసిస్ ఉంటుందండి. ఆ క్యాంపస్ కూడా చాలా పెద్దగా ఉంటుందండి. ఇక్కడ చూసారా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్. సో ఇటు నుంచి వెళ్ళాలనుకునే వాళ్ళు, ఇటు నుంచి అటు వెళ్ళాలనుకునే వాళ్ళు ఇందులో ఎక్కి అక్కడ దిగచ్చు అండి. సో ఇక్కడ చూడండి బస్ స్టాప్, అద్దాలు ఉన్నాయండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక రోడ్ వేసారండి. అది మేబీ అంటే కంప్లీట్గా బయటికి వెళ్తుందా లేదో తెలియదు, లేదా ఎక్కడికైనా ఆగిపోతుందో తెలియదు, డెడ్ ఎండ్ తెలియదు. కానీ ఒక రోడ్, కొత్త రోడ్ వేశారు, ఎప్పుడు వెళ్ళలేదు, చూడాలి ఒకసారి. ఇక్కడ మనకి పులుగా గోపిచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ ఉందండి, రైట్ సైడ్ ఉంటుంది మనకి. చూడండి రోడ్ ఎంత ఎంటీగా కనిపిస్తుంది కదా. నార్మల్గా ఈ టైంలో కనిపిస్తుంది, మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఇలా ఉండదు. కార్లు బండ్లు చాలా రద్దీగా ఉంటుంది. ఒక అపార్ట్మెంట్ ఉన్నట్టుంది ఇక్కడ, విల్లాస్ లాగా. సో ప్రతి చోట ఇలా మంచిగా రోడ్లు ఉంటే చాలా బాగుంటుంది. మధ్యలో చెట్లు పెట్టేసి అటు ఇటు రోడ్డు ఉంటే. ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి ఇంకా అక్కడక్కడ. సో కాస్త రోడ్డు కొన్ని చోట్ల బాగాలేదు, బాగా చేస్తే బాగుంటుంది. కొంచెం గుంతలుగా ఉంది. పవర్ స్టేషన్ ఉన్నట్టుందండి. ఓకే, సో ఇక మనం ఇప్పుడు గచ్చిబౌలి సిగ్నల్ దగ్గర వచ్చాము. ఇక్కడ కూడా రోడ్ చూడండి, ఇక్కడ చిన్నగా ఒకటి వేసారు మళ్ళీ, అంటే స్ట్రైట్గా కాకుండా ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్ళాలనుకుంటే అంత నుంచి వెళ్ళొచ్చు. కాకపోతే రోడ్డు మొత్తం కంప్లీట్గా కన్స్ట్రక్ట్ చేయలేదు, ఇంకా అది మట్టి రోడ్డే ఉందండి. ఇక్కడ కూడా రోడ్డు పెద్దగా చేస్తున్నారండి. మొత్తం ఈ సైడ్ మొత్తం తవ్వేశారు, ముందుకున్న వాల్స్ అన్నిటిని ఎన్కరేజ్ చేశారు. సో ఫ్లైఓవర్ వస్తుంది అనుకుంటానండి. సో ఆ వర్క్ అయితే నడుస్తుంది ఇక్కడ. కరెక్ట్గా ఎక్కడ అంటే మీకు టీసీఎస్ ఆపోజిట్గానండి. టీసీఎస్ అండ్ మీకు నాకు తెలిసి ఇది గచ్చిబౌలి స్టేడియం ఉంది అండి, టీసీఎస్ గచ్చిబౌలి స్టేడియం మధ్యలో. చూడండి వర్క్ నడుస్తుంది, పిల్లర్స్ వేశారు కొన్ని, ఇంకా కొన్ని నడుస్తున్నాయి. ఈ రోడ్డు చాలా పెద్దగా చేస్తున్నట్టున్నారు. ఇప్పుడు ఒకటి నాకు అర్థం కాదండి, గచ్చిబౌలి స్టేడియం దగ్గర మనకు బయట స్పోర్ట్స్ సంబంధించిన స్టాచ్యూస్ ఉన్నాయి, మరి అక్కడ ఏం చేస్తారు చూడాలి.
చూడండి మీకు కూడా కనిపిస్తుంది ఇక్కడ. సో ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మనకి పక్కకి నుంచి తీసేసాడు అది. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మీకు స్టాచ్యూస్. సో మరి వీటి దగ్గర ఏం చేస్తారు? సో ఇక్కడ చూడండి చాలా పెద్దగా ఉంటుందండి రోడ్డు. బట్ చాలా మట్టుకు ఈ సైడ్కి మీకు సిమెంట్ రోడ్ కనిపిస్తుందా? అక్కడ అన్ని పార్కింగ్ చేస్తారు వెహికల్స్ అన్నిటినీ. ఇట్లా ఫుడ్ కోర్ట్, పార్కింగ్, బస్ కానీ కార్ కానీ అలా పార్క్ చేసుకుంటారు. చాలా మటుకి బాగా లాంగ్ డ్రైవ్ చేసేవాళ్ళు ఈ రైడ్ చేస్తారు కదా, ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతారు. చాలా మందిని చూసాను నేను ఇక్కడ. సో ఈ లైన్ ఉంది కదండి, ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్ళి కరెక్ట్గా ఎక్కడ దాకంటే కొంచెం ముందుకు డిపో వెళ్ళే వరకు చూడండి ఎంత బాగుంటుందో. రెండు దిక్కుల చెట్లు, మధ్యలో కొన్ని చోట్ల చెట్లు ఉంటాయి. ఓకే, చాలా గ్రీనరీ ఉంటుంది. ప్రతి చోట ఇలా ఉంటే మనకు ఎండ అంటే టెంపరేచర్ అనేది పెరగదండి. ఏ సీజన్ అయినా ఒకేలా ఉంటుంది మనకి. బట్ మనము రోడ్ ఎక్స్టెన్షన్ డెవలప్మెంట్ అని చాలా చెట్లు తీసేస్తున్నాము. బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అని చెట్లు పెట్టడానికి ప్లేస్ లేకుండా కట్టేస్తున్నాం మనము. సో దానివల్ల మనకి సమ్మర్లో టెంపరేచర్ పెరిగిపోతుంది కదండి. చూడండి ఎంత బాగుందో, రెండు దిక్కుల కంప్లీట్గా గ్రీనరీ ఉంది కదా. సో ఇక్కడ కూడా చాలా అబ్జర్వ్ చేశాను. ఈ రోడ్డు పక్కకు మీకు కనిపిస్తుంది అనుకుంటాను, ప్రతి చోట పండ్లు పెట్టి అమ్ముకుంటారు. కనీసం లోపలికన్నా పెట్టరు, అది కొంచెం బయటకనే పెడతారు. 2 వీలర్ 4 వీలర్ అక్కడే ఆపేసి వాళ్ళు ఇలా చూడండి అక్కడే ఆపేసి అవి తీసుకుంటూ ఉంటారు. దానివల్ల కూడా అప్పుడప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది ఇక్కడ. ఒక్కొక్కసారి యాక్సిడెంట్ కూడా అవుతున్నాయండి ఇక్కడ. చూసారు కదా ఎంత బాగుందో, చాలా బాగుంటుంది. నాకు అప్పుడప్పుడు అదే అనిపిస్తుంది అండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, గ్యాప్ ఉంది కదా, ఆ మధ్యలో అక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు ఎవరైనా ఒక డబ్బా లాగా పెట్టి చేసిస్తే మనకు రెవెన్యూ జనరేట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం బిజినెస్ కూడా గ్రో అవుతుంది. అక్కడ గ్రీనరీ ఉంటుంది, రెవెన్యూ జనరేట్ అవుతుంది, అన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి పవర్ స్టేషన్ ఉంటుంది మనకి. మామూలుగా ఇక్కడ గవర్నమెంట్ ఆఫీస్ ఉంది, అది ఒక టెంపుల్ కూడా ఉన్నది మనకు. చాలా పెద్దగా ఉందండి రోడ్. ఇది చాలా పెద్దగా ఉంటుంది, చాలా చెట్లు ఉంటాయి, చల్లగా ఉంటుంది ఇది ఈ ఏరియా అంతా. కొంచెం హెచ్సియు యూనివర్సిటీ ఉంటుంది. నాకు లెఫ్ట్ సైడ్ వెళ్తే లోపలికి వెళ్తే ఉంటుంది అది. సో ఇది హెచ్సియు యూనివర్సిటీ అండి. మన ఫ్లాగ్ కనిపిస్తుంది చూడండి, అదే అండి లోపలికి మొత్తం అదంతా అదే అండి, అంతా క్యాంపస్. అది ఒక కంపెనీ ఉంటుంది సైడ్కి. బస్ స్టాప్ అండి ఇది. మరి ఎప్పుడు నేను చూడలేదు అందులోకి వెళ్ళి బస్సులు వెళ్ళి బయటికి రావడం. సో ఈ కంప్లీట్ లైన్లో మీరు చాలా మటుకు చూసుంటారు ఫ్రూట్ వెండర్ చాలా మంది ఉంటారు ఇక్కడ, ఫ్రూట్స్ అమ్మేవాళ్ళు. అన్ని రకాల ఫ్రూట్స్ దొరుకుతాయండి. కొన్నిసార్లు అయితే నేను డ్రాగన్ ఫ్రూట్ అండి చాలా ఒక లాట్ లాగా తీసుకొచ్చారు, చాలా తీసుకొచ్చి పెట్టారు. సో ఇక్కడ చూడొచ్చు టెంపుల్ ఉంది మనకి. పబ్లిక్ టాయిలెట్ ఉంది మళ్ళీ. చాలా బాగుందండి ఇక్కడ. సో కొంచెం చెట్లు కొంచెం ఆకులు రాలిపోయినట్టున్నాయి. సో ఈ ఖాళీ ప్లేస్ పెట్టారు, మరి ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. ఇది మళ్ళీ చుట్టూ జాలి పెడుతున్నారు, కంచేసారు దీనికి. సో మీకు ఇక్కడ లాంగ్లో కనిపిస్తుంది కదా, చాలా పెద్ద అపార్ట్మెంట్ అండి. రైట్ సైడ్ మనకి సుప్రీం స్పోర్ట్స్ అని ఉంటుంది, చూడొచ్చు. చూడండి అపార్ట్మెంట్ చూడండి ముంగట మొత్తం అదే కనిపిస్తుంది మనకి. చాలా పెద్ద అపార్ట్మెంట్ అది. ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదండి, ఇక్కడ కూడా చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. అది కంప్లీట్గా ఎవరిదో తెలియదు, అల్యూమినియం ఫ్యాక్టరీ వాళ్ళది అని అంటారు.
చూడండి ఇవో చాలా ఓపెన్ ల్యాండ్ అండి ఇది మేబీ హెచ్యుదా లేదా అల్యూమినియం ఫ్యాక్టరీ వాళ్ళదా తెలియదు. సో ఇక్కడ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకు అల్యూమినియం ఫ్యాక్టరీ మెయిన్ గేట్ ఉంటుంది. ఇందులో చాలా సినిమాలు షూటింగ్ జరుగుతాయండి, పెద్ద పెద్ద సినిమాలు అన్ని షూటింగ్ ఇక్కడ జరుగుతాయి. సో మీకు అనిపించేదంతా అల్యూమినియం ఫ్యాక్టరీ అండి. ఇందులో చాలా పెద్ద పెద్ద సినిమా సెట్టింగ్స్ అన్ని ఇక్కడే చేశారు. షూటింగ్స్ చాలా జరిగాయి ఇందులో, ఎప్పుడు ఏదో ఒక షూటింగ్ జరుగుతూనే ఉంటుంది. సో ఎప్పుడు ఛాన్స్ దొరకలేదు లోపలికి వెళ్ళి చూడడానికి, ఎప్పుడైనా ట్రై చేద్దాము మనము. బస్ స్టాప్ అండి. సో ఇక్కడ మీకు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అల్యూమినియం ఫ్యాక్టరీ యొక్క మెయిన్ ఎంట్రన్స్ ఉంటుంది. సో మీకు లెఫ్ట్ సైడ్ చూడొచ్చు, ఇదే అల్యూమినియం ఫ్యాక్టరీ యొక్క మెయిన్ ఎంట్రన్స్ అండి. సో ముంగడు చూడండి ఎంత పెద్ద మళ్ళీ ఒక అపార్ట్మెంట్ ఉంది అనిపిస్తుంది. మనకి ఇక్కడ రైట్ సైడ్కి హనుమాన్ టెంపుల్ ఉంటుందండి. సో అది కూడా అక్కడ కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో చాలా మట్టుకు ఇప్పుడు బాగా అపార్ట్మెంట్స్ అవుతున్నాయండి, ఎక్కడ చూసినా అపార్ట్మెంట్సే. ఇక్కడ కొంచెం కంజెస్టెడ్ అవుతుందండి రోడ్. ఎందుకు ఇక్కడ అక్కడ మనకు హెచ్యూ దగ్గర ఎలా ఉందో అలా ఉంటే బాగుంటుంది. సో పెట్రోల్ బంక్ ఉంది. సో ముంగట చూడండి ఒకసారి ఎంత పెద్ద అపార్ట్మెంట్ ఉందో ముంగట. ఇది 40+ ఫ్లోర్స్ ఉంటుంది అనుకుంటానండి, చాలా పెద్దదండి. అంతేనండి, ఈ వీడియోలో ఇంతేనండి. మళ్ళీ నా నెక్స్ట్ రైడ్తో మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.